హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో మరో 4 నోటిఫికేషన్లు విడుదల చేయాలనేసి టీజీపీఎస్సీ అయితే ఇక్కడ కసరత్తు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చండి, మనకు మొత్తం కలిపి ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ 12 ప్రభుత్వ డైట్ కళాశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేయాలనేసి, అదేవిధంగా త్వరలోనే మరి 116 అధ్యాపకుల పోస్టుల భర్తీకి కమిషన్ ప్రకటన జారీ చేసేందుకు ఇక్కడ రంగం సిద్ధం చేసిందనేసి, ఇందులో భాగంగా ప్రభుత్వ డైట్లో 23 సీనియర్ అధ్యాపకులు, తర్వాత వచ్చేసి 63 అధ్యాపకులు ఉన్నారు. తర్వాత ఎస్ఈఆర్ఆర్టీ, అదేవిధంగా సిఈటి, ఐఏఎస్ఈలో మరి 22 పోస్టులు ఖాళీ ఉన్నాయనేసి, తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో 8 అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నాయనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ చూడవచ్చు, టీజీపీఎస్సీ ద్వారా మరి 140 పోస్టుల భర్తీకి అయితే కనీసం ఇక్కడ 3 ఏళ్ల వరకు వారిని ఇన్ఛార్జిగా పెట్టారనేసి, సో ఈ మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు కూడా అన్ని కళాశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలనేసి ఇక్కడ టీజీపీఎస్సీ అయితే రంగం సిద్ధం చేయడం జరిగిందండి. సో మనం రీసెంట్గా చెప్పుకున్నాం, ఏదైతే డైట్ కాలేజ్ లెక్చరర్తో పాటు పాలిటెక్నికల్ లెక్చరర్, అదేవిధంగా డిఎల్ లాంటి నోటిఫికేషన్స్ కూడా తెలంగాణ ప్రభుత్వము మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ముందు అడుగు వేయడం జరుగుతుంది. సో ఏ క్షణంలో అయినా సరే ఈ నోటిఫికేషన్స్ను విడుదలయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనేసి మనం రీసెంట్గా చెప్పుకున్నాం. సో అదేవిధంగా మరి ఈ నోటిఫికేషన్స్తో పాటు టీజీపీఎస్సీ ద్వారా మరో 1 or 2 డేస్లో మరి నోటిఫికేషన్స్ భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ వచ్చేసరికి మనకు ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు ఒకటి, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు అయితే మరి విడుదలకు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం జరిగిందండి. సో 100% ఈ యొక్క నోటిఫికేషన్స్ మాత్రము విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నమాట. సో గతం నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో నోటిఫికేషన్స్ విషయంలో ప్రభుత్వం చాలా సానుకూల వైఖరి చూపిస్తుంది. ఏ క్షణంలో అయినా సరే నోటిఫికేషన్స్ జారీ చేసే అవకాశం ఉందనేసి కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం కూడా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇదే దిశగా ముందడుగు వేయడం జరుగుతుంది. అంటే నోటిఫికేషన్స్ అనేది ఏ క్షణంలో అయినా సరే విడుదలకు అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు కూడా మరి అన్ని సంబంధించినటువంటి మరి 116 అధ్యాపక పోస్టుల భర్తీ కమిషన్ ప్రకటన జారీ చేసేందుకు సిద్ధం ఉన్నది. దాంట్లో భాగంగా 23 సీనియర్ అధ్యాపకులు, అదేవిధంగా 63 ఇక్కడ అధ్యాపకుల పోస్టులతో పాటు మిగతా సంబంధించినటువంటి ఎస్సీఆర్టీ సంబంధించినటువంటి పోస్టులు కూడా, తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో 8 పోస్టులు కూడా భర్తీ చేయడానికి సో ఈ విధంగా నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. సో రీసెంట్గా మనం చూసామండి, డిఎల్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో దాదాపుగా 500 పైగా ఈ యొక్క నోటిఫికేషన్స్లో కూడా ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ సంబంధించినటువంటి పోస్టులతో పాటు లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి ఉన్నాయి. సో ఏ క్షణంలో అయినా కూడా ఈ నోటిఫికేషన్స్ను విడుదల చేయవచ్చండి. సో విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి మరొక నోటిఫికేషన్ ఏంటిది అయ్యా అంటే, సో ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఇక్కడ నోటిఫికేషన్, సో ఇక్కడ అధ్యాపకులకు సంబంధించినటువంటి ఇప్పుడు పోస్టులతో పాటు తర్వాత వచ్చేసి ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ల పోస్టులు కూడా మనకు సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. సో ఈ మేరకు టీజీపీఎస్సీ మరి ఎటువంటి రిక్రూట్మెంట్ అంటే పాత విధానం ప్రకారం రిక్రూట్మెంట్ భర్తీ చేస్తారా, లేకపోతే కొత్త విధానం ద్వారా డిఎల్ సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేస్తారా అనేది దానిపైన ఇప్పుడు నిరుద్యోగులలో ఇప్పుడు ఒక తీరని లోటు ఉందన్నమాట. సో ఏ క్షణంలో అయినా సరే ఈ డిఎల్ నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా, స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. సో ఈ విధంగా మరి ఈ నెలలో మరో నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మరి దాదాపు కూడా 5000 పైగా పోస్టులతో మరి విడుదల చేయాలన్న ఉద్దేశంతో మరి స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ పైన చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈ నెల 23వ తారీఖు లేదా వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. తెలంగాణలో ఎక్కువగా మంది మరి అప్లై చేసుకునేది, అదే విధంగా తొందరగా మరి ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి పోస్టు కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టు, దీనికి సంబంధించినటువంటి పోటీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కొనసాగించుకోవడం చాలా బెటర్, ఉత్తమం అన్నమాట. సో ఇది మరి వచ్చినటువంటి సమాచారం.